నైట్ ఆకలేస్తుంది కదా. ఎందుకేస్తుంది? నేను వెళ్ళి పడుకుంటాను కదా. అప్పుడే పడుకుని పోతావా? ఈ మధ్య ఏంటో నాకు నైట్ త్వరగా నిద్ర వచ్చేస్తుంది. అవునులే, మనం అంటే ఎంగు ఎంత ఏం చేసినా ఎనర్జెటిక్ గా ఉంటాం. అన్న మిడిల్ ఏజ్ కదా, మళ్ళాగా ఉండలేడు. సర్లే అన్న, మనం ఇంటికి వెళ్దాం. రేయ్, ఇప్పుడు ఎందుకు అదంతా? సరే పద వెళ్దాం, మంది తింటా నేను కూడా. వద్దులే అన్న, అసలు నీకు అరగదు, మన పొద్దున్నే కడుపు నొప్పి అంటావు. నైట్లో ఇంటికి వెళ్దాం పదా. టార్చర్ ఎక్కువైపోయింది నాకు. ఒక 2 lakhs అరేంజ్ చేయగలరేమో చూడండి సార్. అవును సార్. ఓకే చూడండి సార్ కొంచెం. ఓకే, ఒక 2 lakhs వాడి దగ్గర తీసుకుని. ఓకే, అక్కడ ఏమైంది బ్రో, ఏదో టెన్షన్లో ఉన్నావు? ఏం లేదు శోభన్, ఇల్లు కొందాం అనుకుంటున్నా. అదే ఈఎంఐ ఎంత వస్తుంది, డౌన్ పేమెంట్ ఎంత చేయాలి, ఎవరిని ఎంత అడగాలి అని ప్లాన్ చేస్తున్నా. ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? ఏముంటాయి బ్రో, సెకండ్ షోకి టికెట్స్ బుక్ చేసా, ఈవినింగ్ దారిలో తినేసి వెళ్ళడమే. నేను అడిగేది నైట్ ఏం ప్లాన్ చేస్తున్నావని కాదు, ఫ్యూచర్లో ఏం ప్లాన్ చేయబోతున్నావని అడుగుతున్నా. ఫ్యూచర్ ప్లాన్స్, జాబ్ చేస్తున్నా కదా. జాబ్ చేస్తావు, జీతం వస్తుంది, ఖర్చు పెడతావు, మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతం వస్తుంది, ఖర్చు పెట్టేస్తావు, అంతే కదా. ఇప్పటి వరకు నువ్వు ఎంత సేవింగ్స్ చేసావు చెప్పు. సేవింగ్స్ చూడు శోభన్, ఇప్పటి వరకు వేరు, కానీ ఇప్పుడు నీకు 30 రాబోతోంది. ఇప్పటి నుంచి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అన్నీ నువ్వు చూసుకోవాల్సి వస్తుంది. నీకు పెళ్లి కూడా చేస్తారు కదా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంక నుంచి ఫ్రైడే ఏ సినిమాకి వెళ్ళాలి, అలాగే మంత్లీ ఏం ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడికి ట్రిప్ వెళ్ళాలి అని కాదు, మంత్లీ ఎంత సేవ్ చేయాలి, ఆ సేవ్ చేసింది ఏం చేయాలి అన్నదాన్ని కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. అర్థమైందా? 30 వస్తున్నా కూడా లైఫ్ సీరియస్గా తీసుకోకపోతే చాలా కష్టం శోభన్. రే టోనీ, ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏమన్నా ఏం లేవు. నా దగ్గర ప్లాన్ ఉంది. ఏంటది? వండర్లా పోదాం. వెళ్దాం, ఎంజాయ్ చేయొచ్చు. అన్నా ఏమంటావు? అన్నా ఏమంటావు అన్నా? నేను రానరా, మీరు వెళ్ళండి. ఎందుకు? అక్కడికి వస్తే డబ్బులు బాగా ఖర్చు అయిపోతారా. నేను అసలే సేవింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక జోక్గా తీసుకుని చాలరా, లైఫ్ చాలా సీరియస్గా తీసుకుందాం అనుకుంటున్నా. ప్రతి రూపాయి సేవ్ చేయాలి, సేవ్ చేసి ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయాలి, చాలా బాగా సెటిల్ అవ్వాలి, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. ప్లానింగ్ చేసుకోవాలరా, నాకేం అర్థం కావట్లేదు. రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టాలి, చాలా ఉందిరా. ఇప్పటి నుంచి రెస్పాన్సిబుల్గా ఉందాం అనుకుంటున్నారా, ఏమంటావు? ఎందుకు నవ్వుతున్నారు? ఏంటన్నా మా బాబాయ్ మాట్లాడుతున్నావు? సేవింగ్స్ రెస్పాన్సిబిలిటీస్ అని. ఏజ్ అయిపోతుంది కదా, ఈ థాట్ ప్రాసెస్ కూడా మారిపోతుంది. ఇట్స్ ఓకే అన్న, అసలే 30 దాకా వచ్చాయి. నువ్వు వండర్లో వచ్చి మాతో ఏం ఎంజాయ్ చేస్తావు? నువ్వు ఇక్కడే ఉండి తీసుకో, మేము వెళ్ళి ఎంజాయ్ చేసేస్తాం. ఐఎమ్ జస్ట్ 29 రా, మీరు నా ఏజ్కి వస్తారా, అప్పుడు మీకు తెలుస్తుంది నా బాధ ఏంటో. అంకుల్, అక్కడ మెట్లు చూసుకో అమ్మా. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.